మా క్రాంతి గారికి నేనేం తెలియజేస్తానంటే, ముద్రగడ పద్మనాభరెడ్డి గారి కుమార్తె గారికి మేము అధికారంలోకి రావాలా అనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళను ఎంతోమందిని వాడుకున్నాం. ఇప్పుడు మరి రెడ్డి అనాల ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన మహానుభావుడు. మరి మన జగనన్న కోసం జగన్ గారు ముఖ్యమంత్రి కావాలా అని చెప్పి ఆయన మహర్నిశలో కష్టపడినాడు. ఏ విధంగా కాపు నాయకులందరినీ ఒక లైన్ మీదకి తెచ్చినాడు, ఏ విధంగా మరి ఎట్టో ఆయనకి శక్తి మేర ఆయన కృషి చేశాడు మా వైసీపీ పార్టీకి. కానీ పేరుని కూడా మార్చుకున్నాడు, ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరుని కూడా మార్చుకున్నాడు. మరి మా జగనన్న ఈరోజు ఎందుకు రాలేదు అంటే, గంజాయి బ్యాచ్ దగ్గరికి పోతాడు, శవాల దగ్గరికి పోతాడు, రౌడీ షీటర్ల దగ్గరికి పోతాడు, కులాలను మతాలను ప్రాంతాలను రెచ్చగొట్టేటువంటి పనులు ఏవైనా ఉన్నా కూడా డైరెక్ట్గా మావోడే వాళ్ళ ఇంటికి పోయి ఆ రెచ్చగొట్టి వచ్చాడు. అది అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు మీ నాన్నగారు వెంటిలేటర్ మీద ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాడు. మరి మీ నాయనతో ఇప్పుడేం పని మా ఓడికి? గతంలో అంటే మాకు ఓట్లు కావాలని రకరకాలైనటువంటి ఆలోచన ధోరణిలో మేము వచ్చినా మాట్లాడినాం, అయిపోయింది. మేము గతంలో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీ నాన్నగారికి మరి ఈ యొక్క ఉద్యమాలన్నీ చేయండి, కాపు సోదరులందరినీ ఇది చేయండి, ఒక లైన్ మీదకి దాండి, మీరందరూ మీటింగులు పెట్టుకోండి, వ్యతిరేకంగా మాట్లాడండి అని ఆ రోజు వాడుకున్నటువంటి మాట వాస్తవం. అది అందరికి కూడా తెలుసు. నేను ఒకనే ప్రత్యేకంగా ఏం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఏమి లేదు. మరి అందులో భాగంగానే మరి మీరు ముద్రగడ పద్మనాభరెడ్డి బిడ్డగా మీరు బాధపడటం మరి నేను వేరేగా ఉండటంలే. కానీ మదే జగన్ గారి రక్తం పంచుకొని పుట్టినటువంటి షర్మిలమ్మను ఏ విధంగా వాడుకొని వదిలిదొబ్బినాం, పక్కన విజయమ్మ గారిని ఏ విధంగా వాడుకొని వదిలేసాం, మరి వివేకానందం గారి శవాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా ముఖ్యమంత్రి అయినాడు, మరి అదేవిధంగా చూసుకుంటే సునీతారెడ్డి గారిని ఏ విధంగా వాడుకున్నాం, మరి వివేకం గారి వాళ్ళ సతీమణి గారిని ఏ విధంగా వాడుకున్నాం, విజయమ్మ గారినే ఎట్ట వాడినామో చూడండి. విజయమ్మను కన్నా తల్లిని ముఖ్యమంత్రి కావాలి ఒక అవకాశం అని చెప్పి 175 నియోజకవర్గాల్లో తిప్పి మా అన్న 6 నెలల పాటు జైల్లో చెప్పుకోడు తింటా ఉంటే పార్టీని బలోపేతం చేసి ఒక అవకాశం అని చెప్పించి 151 సీట్లు వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళ మీదనే కేసులు కట్టి ఏ విధంగా వాళ్ళను ఇంట్లో నుంచి తరివేసినారో ఆలోచన చేయండి అమ్మా. మీకు తెలియదు, అది మా ఓడి యొక్క ఆలోచన విధానం.